సింహాలు ఏం చేస్తాయి? గర్జిస్తాయి కదా, గట్టిగా గర్జిస్తూ ఉన్నాయి. చూసి కొంచెము భయపడినాడు, మొదట భయపడినాడు. అయితే ప్రార్థన చేసుకున్నాడు మనసులో, యేసు ప్రభువా నన్ను ఈ సింహాల నుండి తప్పించి క్షేమంగా నేను వెళ్ళి లెటర్స్ ఇవ్వడానికి సహాయం చేయండి అని మనసులో చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించినాడని నమ్మి ధైర్యం తెచ్చుకొని ఫాస్ట్గా పరిగెత్తి సింహాలను దాటుకొని పోయినాడు. దేవుడే అబ్బాయిని కాపాడుతూ వచ్చినాడు. దానియేలు సింహంల గుహలో ఉన్నప్పుడు దేవుడు సింహాల నోళ్ళను మూయించినాడు కదా, ఆ విధంగానే ఈ ఆండ్రూ పరిగెత్తుతున్నప్పుడు ఆ సింహాల నోళ్ళు మూయించి దేవుడు ఏ కీడు ఆ సింహాలు ఆండ్రూకి చేయకుండా కాపాడుతూ వచ్చినాడు. ఆ విధంగా తను క్షేమంగా వెళ్ళి లెటర్స్ పంచుతూ వచ్చినాడు. ఆ తర్వాత మనకందరికీ కూడా ఈ ఉత్తరాలు అంటే చాలా ఇష్టం కదా, మనకందరికీ పోస్ట్లో లెటర్స్. ఇప్పుడైతే పోస్ట్లో ఎవరు లెటర్స్ ఎక్కువ పంపడం లేదు కదా, ఏదైనా వెడ్డింగ్ కార్డ్స్ అట్లాంటివైతే పంపిస్తారు. కానీ ఇప్పుడంతా మొబైల్స్లో మెసేజెస్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు లెటర్స్ పోస్ట్లో వచ్చేది చాలా తక్కువ. అయితే ముందు దినాల్లో మరి ప్రయాణ సాధనాలు కూడా ఎక్కువగా లేనప్పుడు ఒంటెల మీద, గాడుగల మీద, ఏనుగుల మీద ఉత్తరాలు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పంపించేవాళ్ళు. అంతేకాకుండా మనుషులు కూడా కాలినడకన తీసుకుపోయి ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు. మనకు ఒక లెటర్ వచ్చిందంటే అందులో ఏముంటుందో, మ్యాటర్ ఏముంటుందో, ఒకవేళ దూరంలో ఉన్న మన బంధువులు రాస్తున్నారంటే అందులో వాళ్ళు ఏం రాస్తున్నారో, వాళ్ళు ఎప్పుడైనా వస్తున్నారేమో, నాకేమన్నా గిఫ్ట్ తీసుకొస్తున్నారేమో అని ఆతురతగా లెటరు చదువుతారు కదా. అట్లా మనకు లెటర్ అంటే ఎంతో ఆతురత ఉంటుంది. ఈ దినాల్లో అయితే ప్రయాణ సాధనాలు ఎన్నో వచ్చినాయి. ఏరోప్లేన్స్లో లెటర్స్ పోతాయి, ఒక ప్రాంతం నుండి ఒక దేశం నుండి ఇంకొక దేశానికి పోతాయి. ఓడల మీద పోతాయి, రైళ్లలో, బస్సులలో కూడా లెటర్స్ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పోతాయి. మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఉత్తరాలు రాయించినాడు. మన కొరకు దేవుడు ఉత్తరాలు రాయించినాడు. కాబట్టి మనం దేవుడు మన కొరకు ఏం రాయించినాడో తెలుసుకోవాలన్న ఆసక్తి మనకు ఉండాలి. దేంట్లో రాయించినాడు అంటే ప్రభు బైబిల్ గ్రంథంలో మన కొరకు ఉత్తరాలు రాయించినాడు. తన ప్రేమను తెలిపే ఉత్తరాలు బైబిల్లో రాయించినాడు. కొద్దిమంది వ్యక్తులను, దాదాపు 40 మంది వ్యక్తులను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి దేవుడు వారి ద్వారా తను మనకు తెలపాలనుకున్న విషయాలను ఉత్తరంగా రాయిస్తూ వచ్చినాడు. ఈ బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధనలో యేసు ప్రభువు మానవుడుగా భూమి మీద జన్మించక మునుపు జరిగిన సంగతులను గురించి రాయబడుతూ వచ్చినాయి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు మానవుడుగా జన్మించిన తర్వాత జరిగిన సంగతులను గురించి రాయబడుతూ వచ్చినాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 39. బైబిల్లో 2 భాగాలు ఏమేమి చెప్పండి? 2 భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ దినం మనము క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాల గురించి కొన్ని మనము తెలుసుకుంటాము. ఈ కొత్త నిబంధనలో మనం చెప్పుకున్నాం కదా, గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. అంటే దేవుడు ఆయన ద్వారా రాయిస్తూ వచ్చిన పత్రికలు ఈ క్రొత్త నిబంధనలో ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలోని కొన్ని పుస్తకాల గురించి మనము ఈరోజు చూస్తాం. మొట్టమొదట కొన్ని గుర్తులు ఇక్కడ ఇవ్వబడినాయి. అవి నేను పెడతాను, బోర్డు మీద చూడండి. ఇక్కడ శిలువ ఆకారంలో ఉన్న ఒక గుర్తును పెడుతూ వచ్చినాను కదా. ఈ శిలువ కొత్త నిబంధన
సువార్తలను తెలియజేస్తుంది. మొదటి 4 సువార్తలు. ఈ శిలువ యొక్క 4 మూలలు, 1, 2, 3, 4. ఈ 4 కార్నర్స్, మూలలు 4 సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తలలో ఈ 4 వ్యక్తులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, వీరందరూ కూడా మరి యేసు ప్రభు జననం గురించి, ఆయన మన కొరకు ఏ విధంగా సిలువ వేయబడుతూ వచ్చినాడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ సంఘటనలన్నీ కూడా వివరంగా వాళ్ళు రాస్తూ వచ్చినారు. ఆ తర్వాత 5వ పుస్తకము, కొత్త నిబంధనలోని 5వ పుస్తకం గురించి ఈ ద్వారము తెలియజేస్తుంది. ఇక్కడ ఒక తలుపు, ద్వారం యొక్క బొమ్మను మనము చూస్తా ఉన్నాం. అపోస్తల కార్యంలో యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత, అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచినాడు. ఆ లేచిన యేసు ప్రభు 40 దినాలు అందరికీ కనబడుతూ వచ్చినాడు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణం అవుతూ వచ్చినాడు. ఆయన ఆరోహణం అయిన తర్వాత ఆయన శిష్యులు చేసిన సువార్త అనేకులకు ప్రకటిస్తూ వచ్చినారు. అనేక ప్రాంతాలకు తిరిగి వారు సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు అన్ని జనులకు, యూదులకు మాత్రమే కాకుండా అన్ని జనులకు కూడా సువార్త ద్వారం తెరవబడింది. అన్ని జనులకు కూడా సువార్త ద్వారము తెరవబడింది. అందుకే ఇక్కడ మనము ద్వారం యొక్క బొమ్మను పెడుతూ వచ్చినాం. అంతేకాకుండా ఆ పుస్తకము అపోస్తల కార్యములు అంటాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత ఉన్నది అపోస్తలుల కార్యములు. అందులో అపోస్తలుడైన పౌలు యొక్క కొన్ని సంఘటనలు, ఆయన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు కూడా అపోస్తల కార్యంలో రాయబడుతూ వచ్చినాయి. ఆయన ఏమేమి అద్భుతాలు చేస్తూ వచ్చినాడో, ఆయన జీవితంలో కొన్ని పరిస్థితులు ఉండబోతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆయనను కాపాడి భద్రపరచడం, ఓడ బద్దలైనప్పుడు దేవుడు కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలును. పాము గర్చింది, అయినా కూడా ఆ విషయం తనలో పని చేయకుండా ఆ పాము కాటి నుండి కూడా దేవుడు కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. అదేవిధంగా అనేక సంఘటనలు అపోస్తలుడైన పౌలు గురించిన అద్భుత కార్యాలు అపోస్తల కార్యంలో రాయబడుతూ వచ్చినాయి. అపోస్తలుడైన పౌలును మనం ఎవరం చూడలేదు. ఆ దినాల్లో కెమెరాలు లేవు ఫోటో తీయడానికి, ఇట్లాంటి సాధనాలు ఏం లేవు. కానీ కొంచెం ఊహించి ఆయన చిత్రాలు అక్కడక్కడ వేసినారు. దాని ప్రకారం మనకి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించిన ఒక ఈ అపోస్తలుడైన పౌలు ముందు క్రైస్తవులను హింసించే ఒక వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. క్రైస్తవులను హింసించి చంపడానికి తీసుకొని వెళ్ళేవాడు. అయితే ఆ తర్వాత దేవుడు అద్భుత రీతిగా అపోస్తలుడైన పౌలును దర్శిస్తూ వచ్చినాడు. దర్శించి ఆయన జీవితాన్ని మార్చినప్పుడు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ వచ్చినాడు. ఆయన కొరకు, ఆయన నామం కొరకు అనేక హింసలు పొందుతూ వచ్చినాడు. అనేక హింసలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు గుండా పోతూ వచ్చినాడు. చివరకు ఆయన కొరకు హతసాక్షి అవుతూ వచ్చినాడు. ఆయన తాను ప్రభువుని అంగీకరించిన తర్వాత అనేక సంఘాలను స్థాపిస్తూ వచ్చినాడు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘాన్ని స్థాపిస్తూ వచ్చినాడు. ఆ సంఘాలలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా జీవించాలా అనే దానికి తాను ఉత్తరాలు వారికి రాస్తూ వచ్చినాడు. అందుకే మన లెసన్ పేరేమి అద్భుత లేఖలు వారికి రాస్తూ వచ్చినాడు. ఆ లేఖలు, ఆయన రాసిన లేఖలు 14. అపోస్తలుడైన పౌలు రాసిన లేఖలు ఎన్ని? 14. వాటిని మనము చూస్తాం. మొట్టమొదటి ఆయన రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక, అంటే రోమాలో ఉన్న విశ్వాసులకు రాస్తూ వచ్చినాడు. ఆ తర్వాత కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు రాస్తూ వచ్చినాడు. కొరింథీలకు 2 ఉత్తరాలు రాస్తూ వచ్చినాడు. మొదటి కొరింథీ, రెండవ కొరింథీ అని 2 ఉత్తరాలు
రాస్తూ వచ్చినాడు. ఆ తర్వాత గలతీలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులకు గలతీ పత్రిక రాస్తూ వచ్చినాడు. తర్వాత ఎఫ్ఎస్సిలో ఉన్న విశ్వాసులకు, అక్కడ ఉన్న సంఘానికి ఎఫ్ఎస్సి పత్రిక. తర్వాత ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, కొలస్సీలో ఉన్న సంఘానికి కూడా ఉత్తరాలు రాస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త నుండి 4 సువార్తలు, అపోస్తల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీలకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు రాస్తూ వచ్చినాడు. ఆ తర్వాత దెస్సలోనికలో ఉన్న ప్రాంతం వారికి, అక్కడ తాను సువార్త చేసి సంఘాలు స్థాపించి వాళ్ళ ఆత్మీయంగా ఎదగడం కొరకు వారికి అనేక ఆత్మీయ సంగతులు తాను ఆ పత్రికలలో రాస్తూ వచ్చినాడు. దెస్సలోనికలకు రాసిన పత్రిక, 2 పత్రికలు రాసినాడు. దెస్సలోనికలో ఉన్న సంఘానికి 1 దెస్సలోనికలు, 2వ. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఒక యవనస్తుడైన దైవజనుడు, యవనస్తుడు కూడా దేవుని సేవకు పిలువబడుతూ వచ్చినాడు, తిమోతి. ఆ తిమోతికి 2 పత్రికలు రాస్తూ వచ్చినాడు. 1 తిమోతి, 2. తర్వాత తీతు అనే వ్యక్తికి కూడా ఒక ఉత్తరము రాస్తూ వచ్చినాడు. తర్వాత ఫిలేమోను అనే ఒక సహోదరుని కుటుంబం ఉన్నారు. ఫిలేమోను అని దేవుని కొరకు వారి ఇంటిని ద్వారంగా చేసిన, వారి ఇంటిని తెరిచిన ఇంటిగా ఉంచిన ఫిలేమోను అనే వ్యక్తి యొక్క కుటుంబానికి ఒక పత్రిక రాస్తూ వచ్చింది. ఆ తర్వాత హెబ్రీలో ఉన్న సంఘానికి కూడా, హెబ్రీలకు ఒక ఉత్తరము రాస్తూ వచ్చింది. అపోస్తలైన పౌలు రాసిన పత్రికలు ఎన్ని? 14. అపోస్తలైన పౌలు సంఘాలకు రాసిన ఉత్తరాలు, లెటర్స్ 14. రోమీయులకు రాసిన పత్రిక మొదలు ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక వరకు 14 ఉత్తరాలు రాస్తూ వచ్చినాడు. ఆ ఉత్తరాలన్నింటిలో క్రైస్తవులు అనగా ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలా, ఏ విధంగా క్రైస్తవ జీవితం జీవించాలా, తన జీవితంలో తాను ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో తన అనుభవాలు కూడా ఆ పత్రికలన్నింటిలో రాస్తూ వచ్చినాడు. ఈ అపోస్తలైన పౌలు రాసిన పత్రికలే కాకుండా ఇంకా బైబిల్లో కొన్ని పత్రికలు ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలే కాకుండా ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయి. అవి యాకోబు పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక. యాకోబు అనే వ్యక్తి రాస్తూ వచ్చినాడు. ఆ తర్వాత పేతురు 2 పత్రికలు రాస్తూ వచ్చినాడు. పేతురు అని యేసు ప్రభు శిష్యులలో ఒకడు, ఆయన కూడా 2 పత్రికలు, 1 పేతురు, 2వ పేతురు అనే పత్రికలు రాస్తూ. ఆ తర్వాత యోహాను అనే వ్యక్తి కూడా పత్రికలు రాస్తూ వచ్చినాడు. ఈ యోహాను ఎవరంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడు. యేసు ప్రేమించిన శిష్యులని ఆయనకు పేరు. యేసు ప్రభు రొమ్మున ఆనుకుంటూ వచ్చినాడు, అంటే యేసు ప్రభుకు సమీపంగా క్లోజ్గా ఉంటూ వచ్చినాడు యోహాను. ఆయన 3 పత్రికలు రాస్తూ వచ్చినాడు. ఈ యోహాను ఈ 3 పత్రికలే కాకుండా ఆయన ఇంకా వేరేవి కూడా రాస్తూ వచ్చినాడు. అక్కడ మనం యోహాను సువార్త అని చెప్పుకున్నాం కదా, సిలువలో ఆ సిలువ గుర్తుల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని చెప్పుకున్నాం. ఆ యోహాను సువార్త కూడా ఈ శిష్యుడైన యోహానే రాస్తూ వచ్చినాడు. ఈ 3 పత్రికలు కూడా యోహానే రాస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మనము చూసే పత్రిక యూదా పత్రిక. యూదా అనే వ్యక్తి రాస్తూ
చివర రాయబడిన గ్రంథం పుస్తకంలో, బైబిల్లో కొత్త నిబంధనలో రాయబడిన చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం కూడా యేసు ప్రభు శిష్యులైన యోహానే రాస్తూ వచ్చినాడు. ఈ చివరి గ్రంథం ప్రకటన గ్రంథము ఏ ఏ గుర్తుతో ఉండేది? ఎట్లుండేది? కిరీటం కదా. ఎందుకు దాన్ని కిరీటంతో సూచిస్తూ వచ్చినామంటే, ఆ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఆరోహణమైన యేసు ప్రభు మధ్యాకాశానికి తిరిగి వస్తాడు. ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణం అవుతూ వచ్చినాడు. ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళినాడు, ఆరోహణమైనాడు, అదే రీతిగా మళ్ళీ తిరిగి మధ్యాకాశానికి వస్తాడు. ఆయనను ఎవరైతే హృదయంలో చేర్చుకొని ఉంటారో వారిని తీసుకొని పోవడానికి మధ్యాకాశానికి వస్తాడు. ఆయనతో పాటు ఎత్తబడతారు. భూమి మీద ఆయనను అంగీకరించిన వాళ్ళు ఎత్తబడి మధ్యాకాశంలో పెళ్లి విందు, గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆయన పరిపాలిస్తాడు భూమి మీద. ఆయనతో పాటు ఎవరైతే ఆయన అంగీకరించి జయించిన క్రైస్తవ జీవితం జీవిస్తారో వాళ్ళు కూడా ఆయనతో పాటు ఏలుతారు. అంతేకాకుండా జయ జీవితం కలిగిన వారికి, ఆయనను సేవించిన వారికి ఆయన బహుమానాలు, కిరీటాలు ఇస్తాడు. అందుకే దాన్ని కిరీటంతో మనము సూచిస్తూ వచ్చినాం. ప్రకటన గ్రంథంలో జయించే వారికి, ఆయనను సేవించిన వారికి ఇవ్వబడే బహుమానాల గురించి రాయబడింది కాబట్టి దాన్ని కిరీటంతో మనము తెలియజేస్తూ వచ్చినాం. అయితే ఇక్కడ మనము ప్రస్తుతం ఈ రీవియస్లో ముఖ్యంగా చదువుకునేది అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం గురించి మనము తెలుసుకుంటాము. ఆయన ముందు దేవుని ప్రజలను హింసించేవాడు. ఆయన యూదుడే, అయితే దేవుని ప్రజలను, క్రైస్తవులను హింసించేవాడు, చెరపట్టి తీసుకొని వెళ్ళేవాడు. అయితే ఎప్పుడైతే ఆయనను దేవుడు దర్శిస్తూ వచ్చినాడు, తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చినాడు, ఆయన జీవితం మార్చబడింది. ప్రభు కొరకు అనేక శ్రమలు, నింద, అవమానం సహిస్తూ వచ్చినాడు. చివరకు ప్రభు కొరకు హతసాక్షి అవుతూ వచ్చినాడు. ఆయన జీవితం గురించి ఈ VBS అంతట్లో కూడా మీరు వింటూ వస్తారు. బైబిల్లో అనేక పత్రికల గురించి, అనేక పుస్తకాల గురించి మనము తెలుసుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా ఈ క్రొత్త నిబంధనలోని పుస్తకాలు, వీటిలోని సారాంశాన్ని తెలిపే కొన్ని వచనాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ బైబిల్లో కొత్త నిబంధనలోని సారాంశాన్ని తెలియజేసే కొన్ని వాక్య భాగాలు మనము తెలుసుకున్నాం. మొట్టమొదటి రోమీయులకు రాసిన పత్రిక 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, తెలుగు వాళ్ళని లేదు, తమిళ వాళ్ళని లేదు, కన్నడ వాళ్ళని లేదు, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ దేశస్తులైనా, ఏ రంగు కలిగిన వారైనా, ఏ జాతి వారైనా అందరూ పాపం చేసిన వాళ్ళే. అందరూ జన్మంతోనే పాపులు. మన స్వభావమే జన్మంతోనే పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. అది దేవుని వాక్యము ఆ సత్యాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా దేవుని వాక్యంలో ఇంకా ఏం సత్యాలు ఉన్నాయంటే కొన్ని మాత్రమే మనము చూస్తాం. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని పంపినాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఈ లోకానికి పంపుతూ వచ్చినాడు. అందులో దేవుని ప్రేమ మనకు తెలుస్తుంది. ఈ విషయము 1 యోహాను 4:10 రాయబడుతూ వచ్చింది. ఇంకొక వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకునే వాక్య భాగము, మనము తన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని, మన పాపం విషయమై మనం చనిపోయి నీతిగా జీవించడానికి దేవుడు ఏం ఏర్పాటు చేసినాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద మన పాప భారాన్ని మోపుతూ వచ్చినాడు. ఆయన కల్వరి శిలలో మనందరి పాప శిక్షను భరిస్తూ వచ్చినాడు. మనం చేతులతో చేసిన పాపం కొరకు యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. మనం కాళ్ళతో చేసిన
వచ్చినాయి. మన హృదయంతో చేసిన పాపం కొరకు బల్లెంతో యేసు ప్రభును పొడుస్తూ వచ్చినారు, ప్రక్కలో పొడుస్తూ వచ్చినారు. మనం తలంపులతో చేసిన పాపం కొరకు తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడుతూ వచ్చింది. భయంకరమైన విషపూరితమైన ముళ్ళతో కిరీటం వేసి ఆయన తల మీద కూర్చుతూ వచ్చినారు. ఆయన వీపంతా కొరడా దెబ్బలు తింటూ వచ్చినారు. వీపంతా కూడా కొరడాలతో కొట్టినప్పుడు కండలు కండలుగా కింద పడుతూ వచ్చింది. ఆయన శరీరంలోని కండలు పడుతూ వచ్చింది. రక్తం అంతా కూడా ఒక నదిలాగా సెలయేరులాగా ప్రవహిస్తూ వచ్చింది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడో చూడండి. ఎంతగా ప్రేమించినాడంటే తనకు ఒక్కడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి కల్వరి శిలువలో ఆయనను మన కొరకు బలిగా అర్పిస్తూ వచ్చినాడు. ఆ శిక్ష అంతా మనం చేసిన పాప శిక్ష మనం భరించాల్సింది. అయితే మనకు బదులుగా యేసు ప్రభు మీద ఆ పాప భారాన్ని, ఆ పాప శిక్షను తండ్రి అయిన దేవుడు మోపుతూ వచ్చినాడు. మన శిక్ష అంతా ఆయన భరిస్తూ వచ్చినాడు. తన రక్తాన్ని చివరి బొట్టు వరకు యేసు ప్రభు కారుస్తూ వచ్చినాడు కల్వరి శిలువలో. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి సజీవుడిగా లేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. మనము హృదయపూర్తిగా ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, నా హృదయంలోకి రండి అని మనం ఎప్పుడైతే ప్రభువును ఆహ్వానిస్తామో ఆయన మన హృదయంలో వచ్చి నివసిస్తాడు. మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. పాపరోగంతో ఉన్న మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. ఆయన మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు, ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. మరి ఇంకొక వాక్య భాగం కూడా మనం గుర్తు చేసుకున్నాం. ఈ కొత్త నిబంధనలోని సారాంశాన్ని తెలిపి 3 వచనాలు మనం 3 భాగాల దాకా గుర్తు చేసుకున్నాం. ఏం గుర్తు చేసుకున్నాం? ఏ వేదం లేదందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని ఈ లోకములకు పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. 1 యోహాను 4:10. మనం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనను. మ్రాణ అంటే సిలువ మీద మోసుకొనను. 1 పేతురు 2:24. ఇంకొక వాక్యం ఏమంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తను ఎందరు అంగీకరించిన వారికందరికనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటామో అప్పుడు మనం ఏమవుతాము? దేవుని పిల్లలం అవుతాం. దేవుని పిల్లలం అవుతాం. తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. తల్లిదండ్రులకు ఆస్తి ఉంటే ఎవరికి వస్తుంది? అది పిల్లలకు వస్తుంది. మనం దేవుని పిల్లలమైతే మనం దేవుని వారసులమవుతాం. పరలోకము దేవుని ఆస్తి అది పరలోకం. ఆ పరలోకం మనదవుతుంది. మనం ఆ పరలోకానికి వారసులు అవుతాం. ఎంత గొప్ప ధన్యత కదా! మన పాపాలు ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమించి మన హృదయంలోకి వస్తాడు. పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. కొన్ని సంవత్సరాల కిందట జర్మనీ దేశంలో ఒక చిన్న అబ్బాయి రాజభవనంలో ఉన్నాడు. ఒక చిన్న అబ్బాయి, 4 సంవత్సరాల అబ్బాయి, చిన్న అబ్బాయి జర్మనీ దేశంలో రాజభవనంలో జీవిస్తూ వచ్చినాడు. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ, వాళ్ళిద్దరు కూడా యేసు ప్రభుని గురించి చెప్తూ వచ్చినారు. చిన్నప్పటి నుండి కూడా ఆ అబ్బాయికి యేసు ప్రభుని గురించి చెప్తూ వచ్చినారు. ఒక్కరోజు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే తన గదిలో కూర్చొని ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఆ ఉత్తరం అంటే అబ్బాయి యేసు ప్రభుకు రాస్తున్నాడు. ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు? అందరూ ఇటు చూడాలి, అటు చూడకూడదు, పక్కన చూడకూడదు, ఇటు చూడాలి. ఆ అబ్బాయి యేసు ప్రభుకు ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి, నా హృదయంలోకి రండి, నా హృదయంలో వచ్చి నాకు రక్షకునిగా, నాకు కాపరిగా, నాకు మంచి స్నేహితునిగా మీరు జీవించండి, నా హృదయంలోకి వచ్చి జీవించండి. నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను, నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను, మిమ్మల్ని విడిచి వెళ్ళను. యేసు ప్రభువా నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని
ఒక ఉత్తరం రాసి, ఒక పేపర్లో ఆ ఉత్తరం రాసి మడిచి కిటికీలో నుండి బయటకు వేస్తున్నాడు అబ్బాయి. కిటికీలో నుండి బయటకు వేస్తే కాగితం ఎక్కడ పోతుంది? గాలికి అది ఎక్కడ కొట్టుకోబోతుందో తెలియదు కదా. అయితే ఆ చిన్న బాబు యొక్క విశ్వాసం చూడండి. ఆ లెటర్ రాసి కిటికీలో నుండి వేస్తే అది యేసుప్రభు దగ్గరికి చేరుతుందని ఆ బిడ్డ యొక్క విశ్వాసం. అది గాలి కొట్టుకపోయినా అందులో ఉన్న ఆ విషయాన్ని యేసుప్రభు తెలుసుకుంటాడు, ఆయనకు చేరుతుంది. నేను రాసిన ఆ విషయం, ఆ ఉత్తరంలో రాసిన విషయం యేసుప్రభుకు చేరుతుంది. ఆయన నా పాపాలు క్షమించినాడని నమ్మినాడు. ఎప్పుడైతే ఉత్తరం రాసి కిటికీలో నుండి అవతలకి వేసినాడో తను ఒప్పుకున్న తన పాపాలు ప్రభు క్షమించినాడని హృదయంలో నమ్ముతూ వచ్చినాడు. యేసుప్రభు తన హృదయంలోనికి వచ్చినట్టుగా అబ్బాయి నమ్ముతూ వచ్చినాడు. అంతేకాకుండా తాను యవనస్తుడైన తర్వాత దేవుని కొరకు ఒక మిషనరీగా సువార్త చేస్తూ వచ్చినాడు. ఒక మిషనరీగా దేవుని సేవ చేస్తూ వచ్చినాడు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా మరి ఆ చిన్న బాలుని పేరేమంటే జిమ్ జాన్ డ్వార్ఫ్. చెప్పండి, జిమ్ జాన్ డ్వార్ఫ్. 4 సంవత్సరాల బాలుడు 4 సంవత్సరాల వయసులోనే తన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుకు ఉత్తరము రాస్తూ వచ్చినాడు. ప్రభా, నా హృదయంలోకి రా, నా రక్షకునిగా, నా కాపురిగా, నా స్నేహితునిగా ఉండు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటానని ఉత్తరము రాస్తూ యవనస్తులైన తర్వాత ప్రభు కొరకు సాక్షిగా ఒక మిషనరీగా దేవుని సేవ చేస్తూ వచ్చినాడు. ఈరోజు మీరు కూడా ఇక్కడ కూర్చున్న మీరు కూడా ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారని ఇందాక మనం విన్నాం కదా. కాబట్టి కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా జన్మంతోనే పాపులు. పాపానికి జీతము మరణము, నరకాగ్ని, యుగయుగాల అగ్నిలో కాలాల. దాని నుండి తప్పించడానికి ప్రభువు మన కొరకు కల్వరిశిలలో తన ప్రాణం అర్పించినాడు. మన శిక్ష అంతా ఆయన భరించినాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మన పాపం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, మనకు సంతోషం సమాధానం ఇస్తాడు. పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. మనల్ని తన పరిచర్య కొరకు కూడా వాడుకుంటాడు. మోకరించండి ఒక నిమిషము. కట్టుకు వాక్యము పలకండి ఒకసారి. నీ వాక్య సారాంశం సత్యము. కీర్తనలు 119, 160. దేవుని వాక్యం విని దాని గైకొని వారు మరి ధన్యులు. లూకా సువార్త 11:28. ఈ 2 రేపటికి కంఠత వాక్యాలు నేర్చుకోండి. ఈ దిన కంఠత వాక్యాలు రేపటికంతా మీరు నేర్చుకోవాలి, సరేనా? మోకరించండి. పలకండి. నేను పలికించే కొద్ది మాటలు పలకండి. ఎవరు లేయద్దు, అటు ఇటు తిరగొద్దు. కూర్చో. ఎవరు లేయద్దు, ఎవరు కదలొద్దు. అందరు కళ్ళు మూసుకోండి. మూసుకోవాలి. మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. నేను పలికించిన మాటలు పలకాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపముల కొరకు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువు ఈ లోకానికి పంపి బలిగా అర్పించినారు. ఆయన కార్చిన రక్తంతో నా ప్రతి పాపమును కడగండి, శుద్ధి చేయండి. నా హృదయంలోకి రండి. నా హృదయంలో రక్షకునిగా, కాపరిగా, స్నేహితునిగా నివసించండి. నాతో నా జీవితాంతం మీరుండండి. నేను మీ కొరకు సాక్షిగా జీవించటకు సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లే ఉండండి. ప్రేమ తండ్రి జోళ్ళ ప్రభా, ఈరోజు అద్భుత లేఖలని లెసన్ బిడ్డలు వింటూ వచ్చినారు. అపోస్తలైన పౌలు
ఒకప్పుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని హింసించిన వాళ్ళు అయినప్పటికీ తన జీవితం మార్చబడినప్పుడు మీ కొరకు తండ్రి సాక్షిగా దీవిస్తూ వచ్చినాడు. అనేక సంఘాలు స్థాపించి అక్కడ విశ్వాసులకు తాను లేఖలు ఉత్తరాలు రాస్తూ వచ్చినాడు వాళ్ళను బలపరచడం కొరకై. ఆ విధంగా తండ్రి ఇక్కడ చేరిన బిడ్డలు కూడా మరి పాపంలో ఒప్పుకొని హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని మీ కొరకు సాక్షులుగా జీవించటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వారి భవిష్యత్తును దీవించి ఆశీర్వదించమని VBSకు స్థిరంగా వచ్చి తండ్రి మరి VBS అంతా అయిపోయే లోపల కానీ మిమ్మల్ని అంగీకరించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. గ్రూప్స్లో కూర్చోండి. మీకు టీచర్స్ వస్తారు. గ్రూప్స్లో మీకు వర్క్ బుక్స్ ఇచ్చి మీతో ఆన్సర్ చేయిస్తారు. ఒక 10 మంది ఒక గ్రూప్ అయి కూర్చోండి. అక్కడక్కడ 10 మందిగా ఒక గ్రూప్గా కూర్చోండి. ఆంటీ వాళ్ళు వస్తారు.